ఆత్మ కంటే అన్య విషయాలు ఏవీ గొప్పవి కాదు. ఇది ఎంత చక్కని పాయింటో చూడండి. ఆత్మ కంటే ఏది గొప్పది? ఏది గొప్పది కాదు. ఎందుకంటే పరమాత్మే ఆత్మ. ఈ పరమాత్మే సృష్టించాడు. సృష్టించిన వాడు గొప్పవాడా, సృష్టించబడిని గొప్పవా అని నువ్వెప్పటికప్పుడు విచారణ చేసుకో. ఇప్పుడు నాకు తెలివితేటలుంటేనే నేను మగగా వంట చేయగలను. వంట గొప్పది, నేను తెలివైన దాన్ని కాదు అంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను? నా తెలివితేటలతో, నా చాకచక్యంతో నేను వంట చేశాను. అంతేకాని ఆవిడ చండాలం, ఆవిడ వంట బాగుంది అంటే ఆవిడలోంచే వచ్చింది ఆ వంట. అలాగే పరమాత్మలోంచే వచ్చింది సృష్టి. అందుకే పరమాత్మ కంటే సృష్టిలో ఏవి గొప్పవి కావు. అంటే మొట్టమొదటే మనకి ఎంత మంచి ట్రైనింగో చూడు. ఈ ప్రజలంతా ప్రపంచమే పడిపోతున్నారు అవేవో గొప్పవనుకుంటూ. కానీ గొప్పవన్నీ కూడా సృష్టించిన వాడిగా గొప్పవాడు అని ఎరుక నీకు కలగాలి. అందుకే ఆత్మ కంటే ఈ సృష్టిలో ఏవీ గొప్పవి కావు అనే ఎరుకలో నువ్వు నిరంతరము ఉండాల్సిందే. ప్రపంచంలో ఏవైనా సరే అవి ఆయన సృష్టిగా.